నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ లో వారి వద్ద నుండి 2.310 కిలోల ఎండు గంజాయి, ఒక పల్సర్ బైక్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గణపురం సర్కిల్ సిఐ కరుణాకరరావు గోరు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో వెల్లడించారు. తేదీ 5/5/2026 కొత్తపల్లి ఎస్ఐ గారికి ఉదయం 7 గంటల సమయంలో రేగొండ మరియు కొత్తపల్లి ఏరియాలో వాడల్లో కొంతమంది వ్యక్తులు విషరహిత గంజాయి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా ఎస్ఐ గారు పై అధికారులకు సమాచారం ఇచ్చి పంచులను పిలిపించుకొని ప్రొసీజర్ ఫాలో అవుతూ పెట్రోలింగ్ చేస్తుండగా మన కొత్తపల్లి పరిధిలో గల జంక్షన్ బ్రిడ్జి వద్ద ఒక 3 వ్యక్తులు పల్సర్, బ్లాక్ కలర్ పల్సర్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్ పై వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీస్ వారు చేంజ్ చేసి పట్టుకొని వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఈ నిషేధిత ఎండు గాంజాయి దొరకడమైంది. దాన్ని పంచుల సమక్షంలో ప్రొసీజర్ ఫాలో అవుతూ మొత్తం చెక్ చేయగా, వేయింగ్ మిషన్ తోటి చెక్ చేయగా మనకు 2 కిలోల 310 గ్రాముల గాంజాయి 3 దగ్గర నుంచి కూడా లభ్యమైనది. దాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. నిషేధిత గాంజాయితో పాటు వాళ్ళు కమ్యూనికేషన్ కోసం వాడడానికి ఉపయోగించినటువంటి 3 మొబైల్ ఫోన్స్, అలాగే వాడినటువంటి బ్లాక్ కలర్ పల్సర్ బైక్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 3 వ్యక్తుల పేర్లు తెలుసుకునగా బైరగాని గణేష్, రేగొండ గ్రామానికి చెందిన వ్యక్తి, ఇంకొతను పాయం వర్షిత్, నర్సాపూర్ తాడవాయి మండలం, 3వ వ్యక్తి బీసఫ్ ప్రవీణ్, ఇతను కొత్తపల్లి లోకల్ వెంకటేశ్వరపల్లి విలేజ్. ఈ 3 కూడా గత కొంతకాలంగా వీళ్ళు స్నేహితులుగా ఏర్పడి వీళ్ళు మనకు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా సీలేరు నియర్ బై ఏరియా నుంచి గంజాయి కొనుక్కొని అక్కడి నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు తాగుతూ ఇక్కడ ఉన్నవారికి ఎక్కువ రేటు గాంజాయి అమ్మి డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఇది చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. దీనిలో ఫర్దర్గా ఇంకెవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీలు చేసి ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా భూపాల్పల్లి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా గాంజాయి గురించి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ టీమ్స్ కూడా అన్ని యాక్టివ్ మన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మండలంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఇలాంటి గాంజా ఎవరైతే విక్రయిస్తున్నారో, సేవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ వాళ్ళపైన రైడింగ్ కూడా చేయడానికి స్కోప్ ఉంది. సో అందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా గుర్తించుకోవాలి. పిల్లలు చెడుగా పడ్డ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉంటుంది. సో దాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా భూపాల్పల్లి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా గాంజాయి గురించి ఫామ్ చేయడం జరిగింది. సో ఈ టీమ్స్ కూడా అన్ని యాక్టివ్ మన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మండలంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఇలాంటి గాంజాయి ఎవరైతే విక్రయిస్తున్నారో, సేవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ వాళ్ళపైన రైడింగ్ కూడా చేయడానికి స్కోప్ ఉంది. సో అందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా గుర్తించుకోవాలి. పిల్లలు చెడుగా పడ్డ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉంటుంది. సో దాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. తోటగాళ్ళు కలిపి ఆడోడు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న కానాకపోతున్న దూరంలో గంజాయి వనం ఎస్ఐ దిగులు పడ్డాయి.